అందరికీ నమస్కారం. సంక్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సంక్రమణం అంటారు. ఇది నెల నెలా జరిగే ఖగోళ సంఘటనే అయినా మనం పండగ చేసుకునేది మాత్రం సూర్యుడు మకర రాశిలోనికి సంక్రమణం జరిగే మకర సంక్రాంతి నాడు మాత్రమే. ఎందుకంటే ఈనాడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనం అడుగు పెడతాం. భీష్మునికి స్వచ్ఛంద మరణం పొందే వరం ఉన్న అంపశయ్యపై పడుకుని అంతిమ శ్వాస వదలడానికై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ప్రతీక్ష చేశాడు. మరి ఈ భీష్ముడి గురించి వచ్చే వీడియోలో వివరిస్తారు. పెద్దల పండగ. సంక్రాంతి పెద్దల పండుగ. ఈ రోజున కృష్ణ, గోదావరి వంటి పవిత్ర తీర్థాలలో స్నానం చేసి గతించిన పెద్దలకు తర్పణాలు, శ్రాద్ధాదులు జరిపే ఆచారం ఉంది. ఈరోజు చేసే వ్రతదానాదులు అనేక రెట్లు ఫలప్రదాలని చెబుతారు. ఈ అంశాన్ని పురస్కరించుకునే ఈ పండుగ నాడు నువ్వుల దానం చేయడమనే ఆచారం ఏర్పడింది. నువ్వులనెవరూ యథాతథంగా దానంగా స్వీకరించడానికి ఇష్టపడరు. కనుక నువ్వులు కలిసిన కజ్జికాయలు, అరిసెలు, చెక్కిలాలు వంటి వంటకాలను చేసి బంధుమిత్రులకు పలహారంగా పెడతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నువ్వులు కలిపిన చెక్కిలాలు పంచడం విస్తృతంగా కనిపిస్తుంది. పితృదేవతల కరుణ లేకుండా జీవికి ఇహపర సౌఖ్యాలు లభించవని, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి జరగదనేది మన విశ్వాసం. పంటల పండుగ. సంక్రాంతికి వచ్చే సమయము, పంటలు రైతుల ఇళ్లకు చేరే సమయము ఒకటే. అందుకే సంక్రాంతి ధాన్యలక్ష్మిని అర్చించే పంటలు పండుగ కూడా. పంట కోతకు రాగానే పూర్వం రైతులు పొలంలోనే కొత్త గింజలు రాల్చి పాలతో పొంగలు వండేవాళ్ళు. అక్కడే 3 రాళ్లను పెట్టి పసుపు కుంకుమలద్ది వాటికి పొంగలని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత పంట మార్పిడి మొదలయ్యేది. 3 రోజుల పండగ. తెలుగునాట సంక్రాంతిని 3 రోజులు జరుపుతారు. భోగినాడు అభ్యంగన స్నానం చేస్తారు. భోగి మంటలు వేస్తారు. భోగినాడు పిల్లలకు తలపై రేగుపళ్ళు, పాలకాయలు కలిపి పోసే ఆచారం ఉంది. సంక్రాంతి నాడు కొత్త అల్లులను ఆహ్వానించి కొత్త బట్టలు పెట్టే ఆచారం కూడా ఉంది. అలా ఇది అల్లుళ్ళ పండగ కూడా. 3వ రోజు కనుమ. కనుమనాడు కాకైనా కదలదని సామెత. లోగడ కనుమనాడు ఎవరూ ప్రయాణం చేసేవారు కాదు. ప్రస్తుతం సెలవులు దొరకక ఆ ఆచారాన్ని ఎవరు కూడా పాటించడం లేదు. ముగ్గుల పండగ. దక్షిణాదిన సంక్రాంతిని ముగ్గుల పండుగ కూడా అభివర్ణిస్తారు. సంక్రాంతి 10-15 రోజుల ముందుగానే తెలుగింటి ఆడపడుచులు ముగ్గులు వేయడం మొదలు పెడతారు. సంక్రాంతి పురుషుడు ఏటా ఒక ప్రత్యేకమైన వాహనంపై ప్రత్యేకమైన ఆయుధాలు, వేషధారణలో ప్రత్యేక దిక్కుగా వెళతాడని, వీటన్నిటినీ బట్టి వాతావరణం పైన పంటల పైన ప్రభావం కనపడుతుందని పంచాంగాలు చెబుతాయి. ఇక సంక్రాంతి సంబరాలు. పంటలు చేతికి వచ్చే కాలం కావడం, జనసామాన్యానికి తీరుబాటు దొరికే సమయం కావడం వల్ల, వర్షాకాలం వెళ్ళిపోవడం వల్ల సంక్రాంతి రోజులు సంబరాలు రోజులుగా మారాయి. చాలా ఊళ్ళల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. పతంగుల హడావిడి సరే సరి. హరిదాసులు, జంగమయ్యలు, గంగిరెద్దుల వాళ్ళు ఇలా ఎందరో ఇంటింటికి తిరుగుతూ సంక్రాంతికి సంబంధించిన జానపద గీతాలను ఆలపిస్తూ ఊరంతా సందడి చేస్తుంటారు. పక్షుల కోసం వరి కంకులను, జొన్న కంకులను గుత్తి జడలుగా అల్లించి బయట వసారాలలో దూలాలకు వేలాడదీయడం ఒక ఆచారం. ఇది రైతు చేసే వైశ్వదేవం అనుకోవచ్చు.
సంక్రాంతి దేశమంతటా ఏదో ఒక పేరుతో నిర్వహించబడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.